Hi to all, welcome to my channel. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి వ్యాక్సింగ్ క్లాస్. బిగినర్స్కి వ్యాక్సింగ్ చేయాలంటే చాలా భయం అవుతుంది కదా. సో నేను ఈరోజు మీకు చూపిస్తాను వ్యాక్స్ ఎలా చేయాలో ఈజీ ట్రిక్ తోటి. ఫస్ట్ మీరు బిగినర్స్ కాబట్టి స్ట్రిప్స్ని హాఫ్ కట్ చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది వ్యాక్స్ చేయడానికి. ఫుల్ స్ట్రిప్స్తో అయితే చాలామందికి రాదు. దాని తర్వాత హ్యాండ్కి మంచిగా పౌడర్ పెట్టేసి హ్యాండ్ డ్రై అయినాక మనం వ్యాక్స్ పెట్టాలి. పౌడర్ ఎందుకు పెట్టాలంటే స్వెట్ కానీ వాటర్ కానీ ఉంటే వ్యాక్స్ రాదు. ఇంకా జస్ట్ పౌడర్ మంచిగా పెట్టినాక ఏ డైరెక్షన్ తోటి వ్యాక్స్ అప్లై చేయాలి. హెయిర్ ఎలా ఉన్నాయో సేమ్ అదే డైరెక్షన్ తోటి వ్యాక్స్ మనం అప్లై చేయాలి. ఎందుకంటే ఆపోజిట్ మీరు చేస్తే బ్రేక్ అవుతుంది హెయిర్, చిన్న చిన్న హెయిర్ అట్లానే ఉండిపోతుంది. అలా గ్రోత్ వచ్చేటప్పుడు గ్రోత్ కూడా సరిగ్గా రాదు. దానికోసం మీరు గ్రోత్ని బట్టి డైరెక్షన్స్ ఎట్టుందో అటే తీయాలి. నేను ఇలా చూపిస్తున్నాను, అలా చేయండి. మీరు కూడా వ్యాక్స్ ఈజీగా వచ్చేస్తుంది. స్ట్రిప్ మాత్రం కట్ చేసుకొని పెట్టుకోండి. ఇది నేను వైట్ చాక్లెట్ తీసుకున్నాను, కానీ కస్టమర్కి వ్యాక్స్ పెట్టేటప్పుడు బాగా ఊది పెట్టండి. ఎందుకంటే వ్యాక్స్ ఒకటేసారి వేడిగా పెడితే బబుల్స్ వచ్చేస్తుంది. అందుకే మంచిగా కొంచెం కూల్ అయినాక, మరీ అంత కూల్ కాకుండా మరీ అంత వేడి కాకుండా చూసుకొని పెట్టండి. ఎక్కువ హాట్ పెడితే కూడా మనకి రియాక్షన్ అవుతుంది, లేకపోతే బబుల్స్ వస్తాయి. ఇంకా మనం ఎప్పుడైనా వ్యాక్స్ చేసేటప్పుడు 3 పార్ట్స్లో డివైడ్ చేసుకో. ఫస్ట్ ఎల్బో వరకు, దాని తర్వాత హ్యాండ్, దాని తర్వాత ఫింగర్స్, అట్లా చేయాలి. ఈజీ అయితే ఒకటేసారి అంటే కొంతమందికి తొందరగా రాదు. అందుకే నేను ఎలా చేస్తున్నది సేమ్ అదే విధంగా మీకు చేయండి, ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి చేయండి. ఈ వ్యాక్స్ తోటి ట్యాన్ మాత్రం బాగా చాలా మంచిగా రిమూవ్ అవుతుంది. వైట్ చాక్లెట్ రిచ్ కంపెనీది ఇది. ఇది ఎల్బో దగ్గర చాలా బ్లాక్ ఉంటుంది కదా, సో అక్కడ కొంచెం జాగ్రత్తగా పెట్టండి. డబుల్ పెట్టినా ఏం కాదు, అక్కడ చాలా ట్యాన్ ఉంటుంది, బ్లాక్నెస్ కూడా కొంచెం పోతుంది. అలా చేసేటప్పుడు మంచిగా టైట్ పట్టుకొని చేయండి. ఇది మీ ముంగట ఉన్నది రిజల్ట్ ఆఫ్టర్ బిఫోర్. అంటే ఒక చేయికి చేసినాం, ఒక చేయికి చేయలేదు. హెయిర్ ఉన్న చేయి చూడండి, ఇంకా అది చేసిన చేయి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. వైట్ చాక్లెట్ ఎవరైనా యూజ్ చేయవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఓన్లీ వాటర్ వాష్తో క్లీన్ చేసి మాయిశ్చరైజర్ పెట్టేస్తే అయిపోతుంది. అంత ఈజీ, అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నాకు రాదు, నేను చేస్తాను. చాలామంది భయపడతారు వ్యాక్స్ చేసేటప్పుడు, భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. నేను లైవ్ కూడా వస్తాను, అదే నేను మీకు అప్డేట్ చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.